తిరుమల లడ్డూ ప్రసాద వివాదం పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ప్రపంచ దృష్టి మొత్తాన్ని లడ్డూ వైపు మరల్చారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే రియాక్ట్ అయింది. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, దర్యాప్తు చేయండి, దోషులపై కఠిన చర్యలు తీసుకోండి, మీరు ఆందోళనల్ని గురి చేసేలా ఎందుకు కామెంట్ చేస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.